జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ జూబ్లీహిల్స్ సొసైటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రేపు April 5th ఎలక్షన్స్ కోసం నేను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నన్ను ఎన్నుకోబడ్డారు. కొంతమంది వచ్చి నన్ను కోరటం జరిగింది. ఆ తర్వాత నేను ఐఎమ్ బి సీనయ్య, బుల్లినేని సీనయ్య, కాంట్రాక్టర్, MD BSCPL లిమిటెడ్. సో నేను మన తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. తెలంగాణ కాంట్రాక్టర్స్ గోల్ఫ్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అందుకని వీళ్ళు ఈ దీనిలోకి నన్ను తీసుకురావటానికి కారణం ఇది ఒకటే ముఖ్యం. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ క్లబ్బు, సొసైటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్బు ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది టౌన్. అంత బాగా చేశాము. అందుకని నేను ఏదో చేయగలననే ఉద్దేశంతో కొంతమంది నన్ను వచ్చి MRC నాయుడు గారు, ఆ తర్వాత పద్మారెడ్డి గారు, వీళ్ళిద్దరూ నన్ను పిలిచి మాట్లాడితే నేను కూడా డెవలప్ చేస్తాను సార్, నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను దీంట్లో ఈ రంగంలోకి దిగదలుచుకున్నా. వీళ్ళు నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే మేము 1973లో హైవేస్ స్టార్ట్ చేసాం. నేను అప్పటి నుంచి కూడా BSCPL మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఏ రోజు కూడా మనం తీసుకున్న పనిని కానీ కంప్లీట్ చేయకుండా లేము. విత్ గుడ్ క్వాలిటీ అండ్ హై స్పీడ్ వీ కంప్లీటెడ్ ఆల్ ది ప్రాజెక్ట్స్. సో ఒకప్పుడు నేషనల్ హైవే బిల్డర్స్ ఫెడరేషన్ ఒకటి ఫామ్ అయిందంటే అప్పుడు వాజ్పేయి గారి టైంలో నేషనల్ హైవేస్ స్టార్ట్ చేయటం జరిగింది. ఆ నేషనల్ హైవేస్ జరిగినప్పుడు మొత్తం కాంట్రాక్టులు ఆ రోజు ఒక 30 మంది కాంట్రాక్టులు ఉండేవాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో. అప్పుడు మీకు అందరికీ తెలిసిందే T. సుబ్బరామరెడ్డి గారు, ఆయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రాక్టర్. నేను కూడా నాకు నేషనల్ హైవేస్లో కాంట్రాక్ట్స్ ఉండటంతో ఆయన నన్ను ఐడెంటిఫై చేసి ఈ కాంట్రాక్టర్లందరికీ కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవటానికి గవర్నమెంట్తో కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సాల్వ్ చేసుకోవటానికి ఒక అసోసియేషన్ ఒకటి ఉండాలి. ఆయన అది పనిగా నన్ను పిలిచి సుబ్బరామరెడ్డి గారు నన్ను సేనయ్య నువ్వు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని ఆయన నన్ను కోరటం జరిగింది. అప్పటికప్పుడే నిర్ణయించి అందరికీ కమ్యూనికేట్ చేసి ఆయన అంటే నాలో ఆ గుర్తింపు ఉన్నదని గుర్తించాడు ఆయన. అంటే ఏదో ఒకటి లేకపోతే ఎవరు గుర్తించరు. సో ఆయన అదే జరిగింది. ఇది నేషనల్ హైవే బిల్డర్స్ ఫెడరేషన్. అంటే ఇప్పుడు నేషనల్ హైవేస్లో ఇండియాలో ఉన్న హైవేస్ అన్నీ కమ్స్ అండర్ దట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దానికి నేషనల్ ప్రెసిడెంట్గా చేశాను. నెక్స్ట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1941. అప్పటి నుంచి అది మదర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనీ కాంట్రాక్టింగ్ అసోసియేషన్స్. దానికి 2013లో I was elected as a president and I continued for 2 years. అది యాక్చువల్లీ 1 year టర్మ్. ఆ రోజు కూడా రాఘవరెడ్డి గారు అని రాఘవరెడ్డి గారు, ఆయన కూడా పెద్ద కాంట్రాక్టరు. ఆయన వచ్చి కార్పొరేట్స్ నుంచి ఒక కాంట్రాక్టర్ని ఎవరినైనా తీసుకురావాలి దీన్నన్నింటినీ సాల్వ్ చేయడానికి అని చెప్పి ఆ రోజు నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను BI తరఫున ముందు కంటెస్ట్ చేశాను. ఫస్ట్ యునానిమస్గా ఎలక్ట్ చేస్తామన్నారు. దెన్ ఇట్ వెంట్ ఫర్ కంటెస్ట్. దెన్ I got 80% మా ఓట్స్. దెన్ సెకండ్ టర్మ్ మనం చేసిన పని వల్ల మొత్తం ఎంటైర్ ఇండియా కాంట్రాక్టర్స్ అందరూ కూడా నన్ను దే రిక్వెస్టెడ్ మీ టు కంటిన్యూ యునానిమస్లీ. సో అందుకని 2 years టర్మ్ నేను అక్కడ చేశాను. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్గా మా కాంట్రాక్టర్స్ అందరూ మనం ఒక క్లబ్ ఒకటి స్టార్ట్ చేసుకుందాము. NACలో మనకు ఒక 1.5 acre ల్యాండ్ ఉంది. దాంట్లో ఈ కాంట్రాక్టర్స్ అందరూ కలిపి ఒక 10 crore లెవెల్లో క్లబ్ స్టార్ట్ చేద్దామని మనం ఆ రోజు నిర్ణయించుకున్నాం. అది అట్లా కంటిన్యూస్గా జరుగుతూ పోతూ ఉన్నది. సో తర్వాత జస్ట్ 2019లో మేము ఒక డెసిషన్ తీసుకొని దెన్ వీ ఫ్లోటెడ్ మన అసోసియేషన్ దట్ ఈజ్ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్.
ఆ కల్చరల్ క్లబ్ కూడా 3 times ఒక రోడ్లో మేము ఒక 1.5 acre ల్యాండ్ మనం కొనటం జరిగింది. కొని అది ఫస్ట్ 40 feet రోడ్డు ఉంటే 60 feetకి మేము రోడ్ వైడనింగ్ ఉంటుందని చెప్పి డిజైన్ చేసాం. అది మళ్ళీ 60ది 80 అయింది, 80 100 అయింది. అల్టిమేట్గా 100 feet రోడ్ తోటి మనం ప్లాన్స్ అన్ని గీయించి దాన్ని ఈరోజు కట్టాము. టుడే ఇట్ ఈస్ ది టాక్ ఆఫ్ ది టౌన్. ఆ కాంట్రాక్టర్స్ క్లబ్ ఆ రోజు నేను అందరినీ బతిమిలాడి మీరు మెంబర్షిప్ తీసుకోండి 5 లక్షల రూపాయలు అని చెప్తే ఆ రోజు అది చాలామంది అధైర్యంగా ఉన్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు దాన్ని 20 లక్షల రూపాయలు చేస్తే వీ హ్యావ్ సో మచ్ డిమాండ్. దాన్ని ఆ లెవెల్కి తీసుకుపోయాం. అంటే ఇవన్నీ కూడా వీ ఫీల్ రెస్పాన్సిబిలిటీ, గుడ్ గవర్నెన్స్ అండ్ ఇన్క్రెడిబుల్ ఇది ఉండబట్టే మనం దాన్ని చేసి మొత్తం కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ రోజు కూడా నన్ను కాదని మా మెంబర్స్ అందులో కూడా 17 మంది బోర్డు మెంబర్స్ ఉంటే సో ఐ యూజ్ టు టేక్ ఎవ్రీ డెసిషన్ అండ్ ఇట్ వాజ్ సపోర్టెడ్ బై ఎవ్రీబడి బికాజ్ ది డెసిషన్స్ ఆర్ వెరీ పాజిటివ్. అందుకని దాని గుర్తింపు వల్లే ఈరోజు అందరూ కోరటం జరిగింది. నేను అందుకనే దిగాను. ఈరోజు ఈ ప్యానెల్ అనేది నా పేరు మీదనే బీసీనయ్య అనే పేరు మీద ఒక కొత్త ప్యానెల్ని మనం తీసుకొచ్చాం. ఎక్కడ ఇదివరకు ఎవరు పనిచేసిన ప్యానెల్స్ అంటే ప్రీవియస్గా లాస్ట్ 2 decades నుంచి 2 groups ఈ జూబ్లీ సొసైటీని పాలించడం జరిగింది. అప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఈరోజు నా ప్యానెల్లో లేరు. దీనికి చాలామంది బురద జల్లుతూ ఉన్నారు. అవతల గ్రూప్ వాళ్ళు వీళ్ళని పెట్టిన ఏదో ఒక పపెట్ లాగా ఉందని కొంతమంది అనుకుంటున్నారు. నేను ఐఎమ్ నాట్ ఏ పపెట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిజన్ టు ఎనీబడి. ఐ హ్యావ్ మై ఇండివిజువాలిటీ. అందుకని ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ, వాట్ ఐ వాంట్ టు డూ, ఐ విల్ డూ ఇట్. నాకు చాలా డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ నాకు. ఎందుకంటే ఐ వెంట్ అరౌండ్ ది వరల్డ్. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, హౌ ది థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, వాట్ ఆర్ ది మిషనరీస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. Either it may be irrigation, road projects or buildings, anything, even airports. I have constructed airports also in different places. I constructed parliament building in Kabul, Afghanistan, which was funded by Indian government. So ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి నేను ఐ రీచ్ టు దిస్ లెవెల్. మనకి ఏంటంటే ఐ డూ విత్ ఇంటిగ్రిటీ, హానెస్టీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్. దిస్ ఈజ్ మై క్రెడిబిలిటీ. సో ఇందులో ఎక్కడ ఎవరు దేనికి కూడా నన్ను ప్రలోభపరచలేరు, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను ఏదనుకుంటానో అదే చేస్తాను. డెవలప్మెంటు ప్రతి మందికి ఉపయోగపడే ఈరోజు నేను ఒక ప్రపోజల్ తీసుకొస్తే నేను ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి దానికి ఫండ్స్ ఎలా తేవాలి, ఏం చేయాలి అనేది నాకు చాలా క్లియర్గా ఉంది. ఇది నా యొక్క అజెండా. నేను ఎవరి వల్ల నేను ఇక్కడికి రాలేదు. ఈరోజు మా ఒక్క అంటే బి సీనయ్య ప్యానెల్, ఇంకొకటి రవీంద్రనాథ్ ప్యానెల్, ఈ 2 ప్యానెల్సే ఉన్నాయి. ఇప్పుడు మిగతా ప్యానెల్ అనేది ఎక్కడా లేదు. లేనప్పుడు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళకి వేసుకోవచ్చు. సో అందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి వాంట్స్. ఈరోజు ఐ గాట్ సమ్ మెసేజెస్, వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ హియర్ అని కొన్ని మెసేజెస్ వ్యవహరించాలని మేము ఈ కొత్త ప్యానెల్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎన్ని అవకతవకలు చేశారో చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా వీలైన కాడికి చేయాలని వాటిని సరిచేస్తూ అభివృద్ధి పథాన మనం వెళ్ళాలన్నదే మా ఉద్దేశం. 2005 నుంచి 21 వరకు నరేంద్ర చౌదరి గారు ఏకగ్రీవంగా 3 సార్లు అక్రమంగా ఎన్నికయ్యారు. 2021లో చట్టం మార్పిడి వల్ల ప్రభుత్వ ఎలక్షన్ నిర్వహించినందువల్ల బీఆర్ నాయుడు టీంను అప్పుడు ఎన్నుకున్నారు. నరేంద్ర చౌదరితో విసిగి వేశారు. అయితే అప్పుడు కూడా నేను బీఆర్ నాయుడు టీంని సమర్థించాం. చాలా వరకు ఇక్కడ ఉన్న సభ్యులు కూడా వాటిని సరిచేస్తారని. కానీ బీఆర్ నాయుడు కొద్ది రోజులు అలానే ఉండి అనిపించి ఉసూరు అనిపించారు.
3 సార్లు క్లబ్కు సొసైటీకి సంబంధం లేదని మీరు అనుకోవచ్చు. 2 కూడా సిస్టర్ కన్సర్న్సే. క్లబ్ ల్యాండు, సొసైటీ ల్యాండు లీజు సొసైటీది. అయితే క్లబ్ ఎలక్షన్లో డెమోక్రసీ పునరుద్ధరిస్తాం. గత 12 సంవత్సరాల నుంచి క్లబ్లో ఎలక్షన్స్ లేవు, ఏకగ్రీవ పర్వం. వాటన్నిటిని కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. సొసైటీ బాధ్యత కూడా అది. సిస్టర్ ల్యాండు, సిస్టర్ మెంబర్ కన్సర్న్స్ అక్కడ కూడా ఉన్నాయి. అయితే 21లో సెప్టెంబర్లో బిఆర్ నాయుడు గారి కొడుకు చైర్మన్ అయిన తర్వాత, రవీంద్రనాథ్ గారు చైర్మన్ అయిన తర్వాత 21లో, 23, 25లో క్లబ్ ఎలక్షన్ జరిగినాయి. 3 సార్లు కుమ్మక్కయ్యారు. ఇప్పుడు రవీంద్రనాథ్ గారి టీం ఏమంటుంది? ఒక ముఖం పెట్టి, ఒక నరేంద్ర చౌదరి ముఖము, మా సిరే గారి ముఖం పెట్టి 2 ఒకటే అని చెప్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. ఎందుకంటే వాళ్ళు చేసిన కుమ్మక్కైన విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. బహుశా మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. రాయగలిగితే నేను చెప్తాను. 2 మీడియాల మీద చెప్పాలా? సొసైటీకి సంబంధించింది 2020 జూన్ జూలై ప్రాంతంలో శిరీష అనే ఒక అలాటీ ఉంది. 853F 44 రోడ్ నెంబర్ 44A. ఇక్కడ 1519 ఒరిజినల్గా శిరీష అనే అమ్మాయికి అలాట్ చేయబడింది. ఆ అమ్మాయి కాలక్రమేణా అమెరికాకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది. మరి ఆ ప్లాట్ ఎట్లా చేయాలా, ఏం చేయాలని కొంతమంది కుట్రబన్ని ఒక దొంగ సురీషను, డూప్లికేట్ సురీషను సృష్టించి ఆమె పేరు మీద 120 రూపాయల గజం చొప్పున రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన వ్యక్తులు ఎవరు? అప్పటి చౌదరి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు, సెక్రటరీ హనుమంతరావు గారు. అయితే అదే ప్లాంక్ మీద అప్పుడు నరేంద్రనాథ్ చౌదరి మీద మేము గెలవడం జరిగింది. మెయిన్ మా ఇష్యూ. దాన్ని సివిల్ కేసు, క్రిమినల్ కేసు వేయమంటే డ్రాఫ్ట్ కూడా తయారు చేసి నేను ఒత్తిడి పెడితే 2 సంవత్సరాల తర్వాత డ్రాఫ్ట్ కూడా తయారు చేసి ఇంతవరకు ఆ ప్లాటును వదిలేశారు. సుమారు 50 కోట్ల ప్రాపర్టీ. వాళ్ళు కుమ్మక్కు అవుతారు, మా మీద ఆరోపణ చేస్తారు. ఇట్లాంటివి ప్రభుత్వ ఓపెన్ ల్యాండ్స్ అన్నీ కూడా స్ట్రే బిట్స్ అని చిరంజీవి గారితో సహా చాలామందికి అమ్మేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఇది తప్పు, ఇది ఓపెన్ ప్లాట్స్ 40%లో, లేఅవుట్లో 40% భాగం అని వాళ్ళు నిర్ధారించారు. ఇట్లా ఒక 46 కోట్ల ఆస్తి గవర్నమెంట్ వాల్యూ, దాని లెక్క చూసుకుంటే 150 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆ ఒక్క మన శిరీష ప్లాటు 50 కోట్ల ఆస్తి. ఇట్లా అన్యాక్రాంతం చేయడం వీళ్ళకి అలవాటైపోయింది. ఇంకా పాస్ట్ చూస్తాగితే పాత కమిటీలు చాలా ఉన్నాయి, వివిధ రిపోర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటుందని నేను భావిస్తున్నాను, సమర్థిస్తున్నాను. నాతో మన సీనయ్య గారు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు అక్రమాలు చేసినా మనం ఖండించవలసిందే, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందే. వీళ్ళిద్దరు కూడా ఒకటే రూపం. మా క్లబ్బు, సొసైటీ మీద ఈ యొక్క మీడియా అనే సంస్థలు, ముఖ్యంగా 2 టీవీలు, అందరి టీవీ మీడియాలని అనదలుచుకోలేదు. ఎన్టీవీ, బిఆర్ నాయుడు TV5 మా మీద పెత్తనం చేసి అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేస్తున్నారని అయితే మాకు అనుమానం. మీడియా ఎఫెక్ట్ ప్రభుత్వం మీద ఎంత ఉంటుందో మీకు కూడా తెలుసు.
సార్ ప్రభుత్వ వ్యవహారాలకి నాకు సంబంధం లేని వ్యక్తిని, నేను ఒక స్వతంత్ర పౌరుణ్ణి. ఒకటి, వాటన్నిటిలో నేను జోక్యం చేసుకోలేదు. నేను మొదటి నుంచి కూడా వీటన్నిటికీ దూరంగానే ఉన్నాను, రాజకీయాలకు దూరంగానే ఉన్నాను, ఈ సొసైటీ వ్యవహారాలకు కూడా దూరంగానే ఉన్నాను. కానీ ఈసారి సీనయ్య గారిని చూసి ధైర్యంతో వద్దామని అనుకున్నాను. కానీ కొన్ని మా ఇంట్లో కుటుంబ ఇబ్బందుల వల్ల దిగలేదు. వారు నన్ను ఉండమన్నారు, కానీ నేను ఉండలేకపోయాను. సెక్రటరీగా వద్దామని అనుకున్నాను, కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పోటీలో ఉండలేకపోయాను. కానీ ఈ ప్యానెల్ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. వారు సంపూర్ణంగా న్యాయం చేస్తారని నాకు విశ్వాసం ఉంది.